అలానే 10వ స్థానంలో రవి, శుక్రుడు, బుధుడు, కుజుడు 4 గ్రహాలు మీకు 10వ స్థానంలో సంచరిస్తున్నాయి. 10వ స్థానం అంటే కర్మస్థానము, ఉద్యోగ స్థానము, వ్యాపార స్థానము. కాబట్టి కర్మస్థానంలో, దశమ స్థానంలో అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్లో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత జీవితంలో కీలకమైనటువంటి మలుపులు తిప్పేటటువంటి దశ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో పట్టుపికిస్తారు. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆశాజనకమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. శుభవార్తలు వినటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలానే బుధుడు, శుక్రుడు కూడా మీ జన్మరాశికి దశమ స్థానంలోనే సంచరించేటప్పుడు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. నూతన ప్రయత్నాలని చక్కగా సానుకూలంగా ముందుకు వెళ్తూ ఉంటాయి. మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి, కుటుంబ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ రాశికి 10వ స్థానంలో సంచరించేటటువంటి రోజులలో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు అత్యంత అనుకూలంగా, ఆశాజనకంగా మారుతూ ఉంటాయి అని చెప్పాలి. బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. భార్య తరపు బంధువుల నుంచి కూడా అనుకూలమైనటువంటి వార్తలు వింటారు. ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి, ఆర్థికంగా మీరు చేసే ప్రణాళికలకు ఇది సరైనటువంటి సమయంగా మారుతూ ఉంటుంది. అలానే జన్మలగ్నం ప్రకారం కనుక పరిశీలించినట్లయితే జాతకానికి తృతీయ స్థానంలో గురుడు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఈ తృతీయ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత ఆలోచన శక్తి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, వ్యాపార చాతుర్యం పెరుగుతుంది. విద్య, కమ్యూనికేషన్, మీడియా, ఉపన్యాస రంగాల వారికి చాలా అదృష్టమైనటువంటి కాలంగా మారుతుంది. అయితే కొన్ని సందర్భాలలో కొన్ని ఫలితాలు ఆలస్యమైనప్పటికీ అద్భుతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక మీ జన్మరాశికి వచ్చేటప్పటికి తృతీయ స్థానంలో, మీ జన్మరాశికి వచ్చేటప్పటికి 5వ స్థానంలో కేతు యొక్క ప్రభావము, అలానే 11వ స్థానంలో లాభస్థానంలో మీకు రాహు యొక్క సంచారం అనేటటువంటిది కూడా విశేషమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి స్థితిగా ఇప్పుడు ఉండబోతుంది అని చెప్పాలి. అన్నింటికంటే ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ఏళ్నాటిదని ప్రభావం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా 10వ స్థానంలో సంచరించేటటువంటి 4 గ్రహాల యొక్క ప్రభావం విశేషమైనటువంటి యోగాన్ని, విశేషమైనటువంటి అనుకూలతను మీకు ఇస్తుంది అని చెప్పాలి. ఇది చాలా అద్భుతమైనటువంటి, అనుకూలమైనటువంటి ఫలితాలుగా, పరిణామాలుగా మీకు ఉండబోతూ ఉన్నాయి.